బయట ఒక టాక్ మీరు మ్యారీడ్ కదా? నో నాట్ యెట్. మీరు ఆల్రెడీ పెళ్ళైన ఫస్ట్ ఆయన్ని వదిలేసి మళ్ళీ ఇంకొకరిని మళ్ళీ పెళ్లి చేసుకున్నారనే రూమర్స్ బయట నడుస్తున్నాయి. అది ఎంతవరకు నిజం? రూమర్స్ ఇంకేమున్నాయి, ఇంకొకసారి కంటిన్యూస్ గా అట్లే చెప్పు వినుకుంటా కూర్చుంటది ఇక. దీనికి మీ రియాక్షన్ ఏంటి యాక్చువల్లీ? No, that's- వినడానికి వింటుంటే మనం బోల్డ్ ఉంటుంటాయి. అదే కానీ కదా. ఇది మెయిన్ పాయింట్. దీనికి మీరు ఏం రియాక్ట్ అవుతారు? రాసుకోవడానికి కూడా చాలా మంది ఈ మధ్య యూట్యూబర్స్, రివ్యూవర్స్ చాలా మంది చెప్పడానికి కూడా చాలా తయారైనారు. ఐ కెన్ సీ దట్ కంప్లీట్లీ, బట్ దట్స్ నాట్ ట్రూ. అండ్ ఐ ఆల్రెడీ టోల్డ్ ఆన్ ద షో ఆల్సో యష్ ని నేను చేసుకోబోతున్నా అనేసి. అండ్ అదే కాకుండా మీ మీ మదర్ ఒక ఇంటర్వ్యూలోనే అదొక బిట్ అనేది ఒకటి బయటికి రావడం జరిగింది. లైక్ సోనియా లోపల ఎలాగున్నా మాకైతే ఏం ప్రాబ్లం లేదు, కానీ వాళ్ళ అత్తయ్య వాళ్ళకి ప్రాబ్లం అని చెప్పి ఇదో ఒకటి మీ ఫ్యామిలీ ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది మీ అమ్మగారు. దానికి మీ రియాక్షన్? నేను చూడలేదు. Okay. నేను అది ఇప్పటి వరకు నాకు అది రాలేదు మరి. మీ దాకా ఇంకా రాలేదు అది. ఓకే, మీ అమ్మగారు అలా అన్నారు అనమాట. అండ్ ఐ డోంట్ థింక్ నాకు నా అంటే లైక్ వాళ్ళు ఫీల్ అవుతారు వీళ్ళు ఫీల్ అవుతారు అనేది కంప్లైంటే లేదు నాకు. నా అంకుల్ ఎలా ఉంటారంటే, యష్ వాళ్ళ డాడీ ఎట్లుంటారంటే లిటరలీ నేను బయటకు వచ్చిన తర్వాత లైక్ నాకన్నా ముందు కూడా నాకు అంకుల్ తెలుసు, ఆయన ఎంత రెస్పెక్ట్ ఇస్తారు, నన్ను ఎట్లా చూస్తారు అనేది నాకు తెలుసు. బయటకు వచ్చిన తర్వాత నేను తెలుసుకునే కొన్ని ఏంటంటే ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. అంటే మీరు వచ్చేటప్పుడు భయపడ్డారా ఆయన ఏమైనా అంటారా అని? నో 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 అంటే ఇంత చేస్తారు అని నేను అనుకోలేదు. లైక్ యూనో ఈ లిటరలీ ఆయన లిటరలీ వెళ్ళి ప్లక్కార్డర్ అది చూపించి ఓటేయండి అని చెప్పేసి ఓటింగ్ క్యాంపెయిన్ చేసుకున్నారంట అంకుల్. సో అది నాకు చాలా అంటే లైక్ ఎమోషనల్ అన్నట్టు. పట్టించుకుంటారా పబ్లిక్ టాక్స్ ని? మీరు పబ్లిక్ మాటల్ని, పబ్లిక్ కామెంట్స్ ని, ఎవరైనా ఏదైనా మాట్లాడితే వాటిని మీరు పట్టించుకుంటారా, హార్ట్కి తీసుకుంటారా? అది అసలు నా దగ్గర రానే రాదు నాకు ఎప్పుడు కూడా. అండ్ ఐఎమ్ కంప్లీట్లీ లైక్ ఐఎమ్ వర్కహాలిక్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటిది, నెక్స్ట్ ఏం చేయాలి, ఇదే ఆలోచన ఉంటుంది ఫస్ట్. అంత చూసి దాన్ని అటెన్షన్ పే చేసే అంత టైం నాకు ఉండదు. అండ్ ఐఎమ్ వెరీ మచ్ కేర్డ్ ఓన్లీ అబౌట్ మై క్లోజ్ పీపుల్. నా ఫ్యామిలీ ఏంది, నా చుట్టూ ఎంతమంది ఉన్నా, చుట్టూ ఒక 10 మంది ఉంటారు నాకు. నా కజిన్స్ గానీ, నా అన్న వదిన వీళ్ళు అండ్ నా వేరే తమ్ముళ్ళు ఇట్లా అందరూ ఉంటారు. వాళ్ళు ఆ లిమిటెడ్ సర్కిల్ తప్ప దీని తర్వాత ఎవరు ఏమనుకున్నా కూడా నాకు పెద్ద ఫరక్ ఏం పడదు. మీ గురించి ఎవరు ఏం మాట్లాడుకుని ఏం కామెంట్ పెట్టుకున్నా నాకు అనవసరం అన్నట్టు ఉంటారు. అంతే, అది నాకు రీచ్ కూడా కాదు. మరి బిగ్ బాస్ హౌస్ లో వేరే వాళ్ళు ఏదైనా అంటే మీరు ఎందుకు తీసుకోలేకపోయారు? అది ఒక కామెంట్ అనుకుని వదిలేచ్చు కదా. కంటెస్టెంట్స్ గానీ, యష్మి గానీ, విష్ణు గానీ, వీళ్ళు గానీ ఎవరైనా మిమ్మల్ని ఏదైనా అన్నా కూడా, జోక్స్ చేసినా కూడా, లేకపోతే ఏదైనా నాకు ఎందుకని వదిలేయచ్చు కదా, ఎందుకు పట్టించుకొని దాన్ని డిస్కషన్ పెట్టి కానీ లేకపోతే గొడవ పడ్డం? అబ్సల్యూట్ గా వాళ్ళు ఏమన్నా నేను వదిలేసిన కాబట్టే 4 వారాలు ఉన్నా నేను అంత స్ట్రెంత్ నేను ఉన్నది కాబట్టి నన్ను కంప్లీట్ గా ఐసోలేట్ చేసినా సరే నేను 4 వారాలు నేను మెయింటైన్ చేయాలి. పట్టించుకొని ఉంటే 2 వారాలు ఉండేవాళ్ళ. అంతే, 2 వారాలు కూడా ఫస్ట్ వారమే వచ్చేసేదాన్ని. నేను పట్టించుకోను, నాకు అంత స్ట్రెంత్ ఉంది కాబట్టి ఐ వుడ్ హావ్ స్టిల్ దేర్. నాకు హౌస్ విషయంలో నాకు ప్రాబ్లమే లేకుండే. ఐ న్యూ లైక్ యునో వీక్ కి మారుతుంది, వీక్ కి మనుషులు కూడా అర్థం చేసుకుంటారు. అండ్ మెల్లమెల్లగా అందరి ఫేసెస్ బయటపడతాయి, అందరికి అర్థం అవుతాయి. అండ్ ఐ వాజ్ లిటరలీ జస్ట్ వెయిటింగ్ టు అండర్స్టాండ్ లైక్ నా రియల్ నేచర్ నీకు తెలిసినప్పుడే నువ్వు నా దగ్గరికి రా, నువ్వు నన్ను నమ్మినప్పుడే నా దగ్గర రా. ఉత్తిగా ఏదో నన్ను జస్ట్ మాట్లాడింది కదా అని చెప్పేసి, లేకపోతే జస్ట్ ఇట్లా అన్నది అని చెప్పేసి నేను ఐ డోంట్ ఎక్స్పెక్ట్ పీపుల్ టు కమ్ టు మీ లైక్ దట్. నాకు రిలేషన్ కానీ, నాతో ఫ్రెండ్షిప్ కానీ నాకు అట్లా అవ్వాలి. అండ్ ఇంకా బెటర్ ఏంటంటే నా నెగిటివ్ ఏమైనా తెలుసుకొని నా దగ్గరికి వస్తే ఇంకా మంచిది. ఎందుకంటే ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ విల్ హ్యావ్ దేర్ ఓన్ పాజిటివ్స్ అండ్ ఫ్లాస్. నేను నీకు పాజిటివే చూపించి నేను దగ్గర తెచ్చుకోను అట్లా. సో నేను పిచ్చింగ్ చేసేటప్పుడు కూడా, క్లాన్ చేంజ్ పిచ్చింగ్ చేసేటప్పుడు నేను అదే చెప్పిన, that they used it in a different way. నేను ఎట్లా ఆలోచిస్తానో నువ్వు చూసినావు. ఫిజికల్ గేమ్ అనేది నా చేతుల్లో ఉండదు. అప్పుడు మనకి తిండి ఉండదు, ఎంత టైం వెయిట్ చేపిస్తారు, లక్, ఎనర్జీ, అప్పుడు ఆ టైంకి ఎవరేం ట్రిగ్గర్ చేస్తున్నారో, మూడ్, ఇవన్నిటిని బట్టి ఫిజికల్ టాస్క్ అనేది ఉంటుంది. కాబట్టి ఐ విల్ గివ్ 100%. కానీ ఫిజికల్ టాస్క్ నువ్వు ఆడగలుగుతాను, నేను సూపర్ ఆడగలుగుతాను, నేను గెలిచేసిస్తా అనేది నేను రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ నీకు ఇయ్యా. సో ఈ బేస్ మీద నువ్వు తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి నన్ను క్లాన్లకి అని మాట్లాడినా. అండ్ ఫస్ట్ వీక్ ఆల్ ద 3 people వర్ లైక్ సోనియా వస్తే సోనియా కోసమే తీసుకున్నారు, అంటే డెసిషన్స్ అయినాయి. సెకండ్ వీక్ ఆల్సో లైక్ దాట్.
సో థర్డ్ వీక్ నేను చేంజ్ చేసుకున్నా గేమ్ నేను చేంజ్ చేసుకున్నా ఎందుకు అంటే నేను చెప్పినా కదా మీకు ఇద్దరు ప్లేయర్ తో ఉండడమా మీకు గేమ్ చేంజ్? ఇద్దరు ప్లేయర్స్ అని కాదు, అంటే ఇద్దరు స్ట్రాంగ్ ప్లేయర్స్ తో ఉంటే ఓటింగ్ పడుతుందనా మీకు గేమ్ చేంజ్? నో, స్ట్రాంగ్ ప్లేయర్స్ నేను డిసైడ్ అయినాక పృథ్వీ వచ్చింది కదా, నేనేం పృథ్వీ పోయినాక నేను రాలే, నిఖిల్ క్లాన్ లకి నేను పోయినాక మిగతా వాళ్ళందరూ వచ్చారు. సో దట్ వాజ్ నాట్ మై డెసిషన్. అండ్ నేను ఎప్పుడైనా సరే నామినేషన్ పాయింట్స్ కానీ నేను క్లాన్ చేంజెస్ కానీ నేను ఏది కూడా వేరే వాళ్ళతో డిస్కస్ చేయను. నేను ఆ టైంకి నాకేమనిపిస్తే ఆ టైంకి నేను అది చేస్తా. ముందు వెనకాల డిస్కషన్ అనేది నామినేషన్ అయిపోయినాక కూడా ఐ టేక్ లాడ్ ఆఫ్ టైం. ఎందుకంటే నేను వెంటనే నేను చేయను. నేను పాయింట్స్ మాట్లాడింది కరెక్ట్ అయినప్పుడు నేను ఎందుకు నీకు వెళ్ళి బటర్ వేస్తా మళ్ళా? యూజువలీ పీపుల్ డూ దాట్. ఐ డోంట్ కేర్. నేను వేసిన పాయింట్స్ నిజం, నువ్వు రియలైజ్ చేసుకోవడానికి నీకు టైం ఇస్తా నేను. దాని తర్వాత నువ్వు ఏమన్నా ఉంటే అప్పుడు మాట్లాడతా. నేను అట్లా వెంటనే అవన్నీ చేయను. సో గేమ్ పాయింట్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ ఎమోషనల్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ ఇన్ దట్. యా, లైక్ అడల్టరేటెడ్ కామెడీ అని చెప్పి ఒక అమ్మాయిని మీరు అన్నారు. మీరు నిఖిల్ తోని పృథ్వీతోని బిహేవ్ చేసిన దానికి ఏమైనా కొత్తగా పేరు పెట్టాలా అని ఒక క్వశ్చన్ మార్క్. అండ్ పృథ్వీకి మెడ మీద చేయి పెట్టి రబ్ చేయడం ఒకటి వీడియో, లైక్ జనాలకు చూపించింది అదొకటి. అండ్ నిఖిల్ కి చెస్ట్ దగ్గర చేయి పెట్టి మీరు అలా చేయడం ఒకటి. అది ఏ సిచ్యువేషన్ లో మీరు పెట్టుంటారు? ఎందుకు అంత అవసరం ఏముంది? ఐ టోల్డ్ యు నో, లైక్ నేను ఒక బెలూన్ టాస్క్ లో వాడిని నేను నువ్వెవడరా నాకు చెప్పడానికి అని అన్నా. నేను డెసిషన్ తీసుకునేటప్పుడు స్విమ్మింగ్ పూల్ లో కన్సిడర్ చేయ, ఇది కన్సిడర్ చేయంటే నువ్వెవడరా నాకు చెప్పడానికి అన్నా. అది నాకు అసలు బ్రెయిన్ లో లేను లేదు, అసలు నేను అన్నా అన్న సంగతి కూడా నాకు గుర్తులేదు. టాస్క్ దాంట్లో అయిపోయిన తర్వాత కూడా నాకు అసలు చాలా టైం వరకు నేను వేరే అన్ని ఆలోచిస్తున్నాను. ఎందుకంటే అబ్బాయి వాజ్ అప్సెట్. అబ్బాయి నాతో చెప్పని కూడా చెప్తలేడు. గేమ్ అయిపోయినాక నేను పోయి అబ్బాయితో మంచిగా మాట్లాడు. దీని వల్ల మీరు అలా చేశానని అంటారా ఏంటి? ఇప్పుడు దట్ వాజ్ ఇట్ నో. అప్పుడు అంటే ఇలా మాట్లాడాలా? ఇలా మాట్లాడి ఈ విధంలోనే మీరు నిఖిల్ తోనే నెక్స్ట్ డే మార్నింగ్ ఏమైందంటే దానికంటే ముందు దిస్ వాజ్ దేర్. నన్ను కూడా తిట్టినావు నువ్వు. సంచాలకు ఉన్నప్పుడు, సారీ ఫోటో టాస్క్ ఉన్నప్పుడు నన్ను తిట్టి పంపించేసినావు నువ్వు. ఒక్కసారి కనీసం సారీ కూడా చెప్పలే, కనీసం ఫీల్ అయినావు అని కూడా అడగలేదు. కానీ పృథ్వీని తిట్టినప్పుడు మాత్రం ఒక రోజు అంతా ఫీల్ అవుతున్నావు నువ్వు అని డిస్కషన్ జరిగింది. 1 hour డిస్కషన్ జరిగింది. అప్పుడు దట్ వాజ్ ద సిచ్యువేషన్. లైక్ మీకు చిన్న బిట్ కట్ చేసి నీకు చూపిస్తే నన్నే చేయమంటావు. ఇప్పుడు నేనున్న ఎనర్జీ, నేనున్న సిచ్యువేషన్ నాకు ఇంపార్టెంట్ కదా. దట్ వాజ్ దేర్. కానీ చూసిందే నిజం కదా. నువ్వు అదే అంటున్నా నేను, నువ్వు మొత్తం చూపించింటే నువ్వు మొత్తం నిజంగా నమ్మేటోని కావచ్చు. కానీ నీకు చిన్న పార్ట్ చూపించి ముందంతా కాన్వర్సేషన్ తర్వాత కాన్వర్సేషన్ చూపించకపోతే నేనేం చేస్తా దానికి? కానీ మీరు ఇక్కడ చేసింది తప్పు అంటారు, అది రైట్ అంటారు. అబ్సల్యూట్లీ నేను తప్పు చేయలేదు. అండ్ నేను ఎక్కడ చేతులు పెడతానా, ఎక్కడ ఏలు పెడతానా, లేకపోతే ఎక్కడ కంటి చూపు ఉంది అనేది ఆ మాత్రం సి యూనో ఇఫ్ యూ కెనాట్ అండర్స్టాండ్ దట్స్ నాట్ మై ప్రాబ్లం. నేను ఏ ఎనర్జీలో ఉన్నా, నేను ఏం కాన్వర్సేషన్ లో ఉన్నా, ఏ సిచ్యువేషన్ లో ఉన్నా వాళ్ళని నేను ఎట్లా ట్రీట్ చేస్తా అనేది నాకు ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఒక చిన్న పిల్లోడు ఉన్నాడు, నాకు నా అల్లుడు ఉంటాడు, వాడు పక్కన కూర్చుంటే వాడిని ఇట్లా ఇట్లా అంటనే ఉంటావాన్ని. దానికి నువ్వు ఇప్పుడు ఏజ్ లో చిన్న కాబట్టి వాడు చిన్నగా కనిపిస్తారు కాబట్టి నువ్వు అట్లా తీసుకుంటావా, లేకపోతే జస్ట్ పెద్ద ఉన్నాడు కాబట్టి ఇట్లా తీసుకుంటావా అనేది దట్ ఈస్ యువర్ వర్జన్. ఐ డోంట్ కేర్, ఐ లిటరలీ డోంట్ కేర్. ఎందుకు అంటే అన్నా చెల్లె, మా అన్నయ్య నేను నాకు 40 మంది కజిన్స్, 2 అన్నలు, సొంత అన్నలు. వీళ్ళందరితోని నేను మాట్లాడుతున్నప్పుడు కానీ, తిరిగినప్పుడు కానీ, బయట తిరిగినప్పుడు కూడా అనుకున్న జనాలు ఉన్నారు. సో నేను అవన్నీ పట్టించుకొని నేను బిహేవ్ చేయాలనా? అదైతే మంచి వే అంటారు, బట్టి కాన్వర్సేషన్ ని బట్టి కదా. అదే మీరు అది చేసింది అది ఒక మంచి వేలో చేసాను అంటారు. నేను మంచి వే బ్యాడ్ వే అని కాదు, నేను ఆ కాన్వర్సేషన్, నేను సిచ్యువేషన్, నేను వాళ్ళని ట్రీట్ చేసే విధానం నాకు తెలుసు. నేను ఒక కిడ్స్ లాగా ట్రీట్ చేసిన, ఒక అన్నలాగా తమ్ముళ్ళలాగా కిడ్స్ లాగానే ట్రీట్ చేసిన తప్ప నేను ఇంకొకలాగా ట్రీట్ చేయలేదు. అండ్ నేను ఒకవేళ ట్రీట్ చేసిన అవతలోడు తీసుకోవాలి కదా, అవతలోడు కూడా అదే సిచ్యువేషన్ అట్లే నార్మల్ గా ఉన్నాడంటే అంతే కదా. మరి అంటే మీరు అదే అంటున్నారు, అన్నలాగా తమ్ముళ్ళలాగా. ఆ అన్న తమ్ముళ్ళు అయితే అలా చేస్తారా? వాళ్ళు మీరు అన్న తమ్ముళ్ళని మీరు అనుకుంటారు, వాళ్ళు అలా అనుకున్నారా మిమ్మల్ని చెల్లి అని? డెఫినెట్ వాళ్ళు ఎన్నిసార్లు చెప్పారు మాకు మదర్లీ ఫీలింగ్ ఉంటది, మంచి కేర్ చేస్తారు అని. చాలా సార్లు చెప్పారు. ఎవరికి చెప్పారు? మాకు చెప్పారు, వేరే వాళ్ళకి కూడా చెప్పారు. వేరే వాళ్ళకి చెప్తే మరి యష్మి అని కానీ లేకపోతే మిగతా హౌస్ మేట్స్ మిమ్మల్ని ఎందుకు వాళ్ళ అన్న చెల్లెళ్ళని ఎప్పుడు అనలేదు? అండ్ మిమ్మల్ని మీ డిస్కషన్ లో కూడా అలా చెప్పలేదు? లాస్ట్ సండే ఎపిసోడ్ అయితే రీసెంట్ గా అదే లాస్ట్ లోనే, దాని తర్వాత ఏమైందో తెలియదు, వాళ్ళ డిస్కషన్ ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ నామినేషన్ అయిపోయిన తర్వాత వచ్చిన డిస్కషన్ కదా ఇది, అన్న చెల్లెళ్ళని కానీ లేకపోతే ఇది
నామినేషన్ అయిన తర్వాత డిస్కషన్ వచ్చినప్పుడు అయితే మాట్లాడిన వాళ్ళు Hmm. నా ఎదురుగా కూడా ఎప్పుడైనా సరే నువ్వు ఏదో పెద్దమ్మలాగా నానమ్మలాగా ట్రీట్ చేస్తావు వాళ్ళని ఊరికనే ఇలా అని మాట్లాడింది తప్ప నా ముందు నా ఎదురుగా మీ నా ఎదురు. వెనకాల ఏం మాట్లాడిననే నాకు తెలియదు శివ. Hmm. అండ్ ఐ అబ్సల్యూట్లీ డోంట్ కేర్ అబౌట్ ఇట్. నేను చెప్పిన కదా, నా ముందు దమ్మున్నోడు ఎవడైనా నా ముందు వచ్చి మాట్లాడినప్పుడే నేను మాట్లాడతా ఏదైనా. Hmm. సో వెనకాల జరిగినాయని నాకు అస్సలే ఫరక్ పడాయి. Hmm. అండ్ దట్స్ వాట్ ఐమ్ టెల్లింగ్ అబౌట్ ద నెగిటివిటీ ఆల్సో. అండ్ నా ముందు నాకు మాట్లాడేటప్పుడు కూడా ఎవరైనా సరే విష్ణు ఆల్సో టోల్డ్ దే హ్యావ్ ఎ గ్రేట్ బాండింగ్, ఐఎమ్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ సార్ అని చెప్పేసి చెప్పింది సాటర్డే ఎపిసోడ్ లో. అండ్ యష్మి ఆల్సో డిక్లేర్ దట్ యునో ఆమె ఒక బ్రదర్ అండ్ సిస్టర్ లాగా అడ్వైస్ ఇస్తుంది, కానీ వాళ్ళు ఎట్లా తీసుకుంటారు అనేది వాళ్ళ ఇష్టం సార్. అది దాన్ని హౌస్ మొత్తము రాంగ్ గా ఇంటర్ప్రిట్ చేసుకుంటున్నారు అని చెప్పింది. ఆమె క్లియరెన్స్ ఇచ్చింది. ఆబ్వియస్లీ అనుకుంటారు, ఎందుకంటే మీరు అబ్బాయిలతో ఉన్నారు, అమ్మాయిలతో ఏ అమ్మాయితో లేరే. నేను అబ్సల్యూట్ గా అందరం నైనికాతో ఉన్నా. నేను నార్మల్ గా సిద్ధుతో మాట్లాడడం కాదు కదా ఉండడం అంటే. మాట్లాడడం అంటే నైనికాతో ఐ షేర్ ఎ గుడ్ సో ఇప్పుడు బాండ్. మనం ఇంతసేపు మనం డిస్కషన్ చేసాం, ఒక అమ్మాయితో మీ బాండింగ్ చెప్పారా? నువ్వు అడగలేదు, క్వశ్చన్ అడగలేదు. మీరు ఆల్రెడీ చెప్పారు నాకు సీతతో బాండింగ్ ఉండేది, మధ్యలో పోయింది కానీ పోయింది. చెప్పారు, కానీ ప్రేరణ ఇంకొకరు గురించి చెప్పలేదు. చెప్పిన, ప్రేరణ గురించి చెప్పిన, యష్మి Yeah, గురించి చెప్పిన, ప్రేరణ third గేమ్ floor గురించి plan చెప్పారు, వేసి. ప్రేరణ గేమ్ గురించి చెప్పారు, ప్రేరణ No, no, చెప్పారు. ప్రేరణ వాజ్ దేర్. ప్రేరణతో మంచిగా ఉండే. నేను క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి మాకు డిఫరెన్సెస్ వచ్చినాయి. అదే అన్న, అదే అని ప్రతి చెప్పాను. ఒక్క అమ్మాయితో డిఫరెన్సెస్ వచ్చాయి, కానీ నిఖిల్ పృథ్వీతో డిఫరెన్సెస్ లేవు కదా, వాళ్ళతో కలిసే ఎందుకు ఉన్నారు లేవు? కదా. బరాబర్ ఉన్నాయి. ఆ. ఎందుకు లేవు డిఫరెన్స్? వీళ్ళతో వెళ్ళి బతిమాలినట్టు వెళ్ళి ఆ అమ్మాయిలతో బతిమాలలేదు కదా, ఎవరితో అమ్మాయిల దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడలేదు కదా. లైక్ వీళ్ళకేమో ఇలా బుజ్జగించి వీళ్ళకి ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేశారు, వీళ్ళు నేను- పక్కన కూర్చోబెట్టుకుని ఒళ్ళో పడుకోబెట్టుకుని. బట్ అమ్మాయిలకి అలా చేయలేదేమి సో ప్రేరణకి నీకు నేను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చింది మీకు కనవడలే కావచ్చు, మీరు చూసుకోలేదు. నేను ఎన్నోసార్లు ప్రేరణ దగ్గరికి వెళ్ళి ఐ మిస్ యూ ప్రేరణ, ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి లిటరల్లీ ఒక 4 సార్లు అన్నా. నేను పోయి మేకప్ నాకు మామూలుగా సాటర్డే ఆమెనే రెడీ చేస్తుంది, అప్పుడు కూడా పోయి నేను ఐ మిస్ యూ సో మచ్ ప్రేరణ, నాకు ఎందుకో నువ్వు తెలియదు, నువ్వు ఎట్లానో అని చెప్పేసి కూడా అన్నా. అండ్ యష్మితో కూడా మాట్లాడాను నేను ఈ విషయం. ప్రేరణ ఎందుకు అట్లా గిచ్చికాయం పెట్టుకుంటాను ఊకే ప్రతిదానికి, చిన్న విషయాలకి పొద్దు నుంచి అని అన్నప్పుడు కూడా గిచ్చికాయం అంటే లైక్ ఏదో ఒకటి ఇట్లా అనడం అన్నట్టు, ఇట్లా అది జనరల్ గా యూజ్ చేస్తాం తెలంగాణలో, మామూలుగా వాడతాము. షీస్ లైక్ క్లాన్ చేంజ్ అయినప్పటి నుంచి ఇలా యూనో నేను టీ పెట్టుకుంటున్నప్పుడు కూడా టైమింగ్ ఇస్తారు, మాకు టైం ఉన్నది మీకు తెలుసు కదా, టైమర్. సో ఆ టైమర్ ప్రకారం పెట్టుకుంటున్నప్పుడు మా టైం మాకు రన్ అవుతుంది, తొందరగా పెట్టుకోండి ఇంకెంతసేపు ఇట్లా అని అంటున్నాయి. ఎందుకు మాకు ప్రెషర్ అవుతుంది, ఇచ్చిన టైంలో ఆల్రెడీ మేము ఫినిష్ చేయాలా, టీ పెట్టుకోవాలా, తక్కువ టైంలో ప్రెషర్ అవుతుంది కదా ప్రేరణ, పోయి కూర్చో అని చెప్పేసి అన్న, తీసుకోకు ప్రెషర్ అయితే అని చెప్పేసి అన్న. సో అట్లాంటి చిన్న విషయాలలో అండ్ ట్రే దగ్గర ఏదో చిన్న విషయాలలో గొడవ పెట్టుకుంటున్నప్పుడు నేను అన్నా. అండ్ ఆల్సో ఐ వెంట్ అండ్ సెడ్ సారీ టు సీతు అండ్ ప్రేరణని హక్ చేసుకొని ఐ మిస్ యూ ప్రేరణ అని చెప్పేసి చాలాసార్లు అన్నా. అండ్ టాస్క్ లో మాట్లాడుతున్నప్పుడు కూడా ఆమెను ఎంకరేజ్ చేసిన, తాళీ టాస్క్ అప్పుడు కూడా ఆమె వచ్చి నాతో మళ్ళీ మంచిగా మాట్లాడింది. ఇవన్నీ మీకు చూపించకపోతే నన్ను ఏం చేయమంటావు శివు? ఐ హ్యాడ్ గుడ్ జర్నీ, దట్స్ వాట్ ఐఎమ్ టెల్లింగ్. విత్ ఎవ్రీబడి ఐ హ్యాడ్ ఎ గుడ్ జర్నీ. ఓకే.